హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి నేను చూపించే ఇట్లాంటి రాజ్కోట్ పటోలా, పాటన్ పటోలా డిజైన్ అనమాట. మిజోరాం సిల్క్ అని చెప్పి కొత్త ఫ్యాబ్రిక్ అండి. సెమీనే అనమాట. ఇమిటేషన్ అయితే అదే మరి ఇమిటేషన్ కాదు, సెమీ అనమాట. బాగుంది. ఇంకా వీటితో పాటు ముంగా సిల్క్ వచ్చాయి, రష్యన్ క్రేప్స్ కూడా 2 షేడ్స్ వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి. వెరైటీ అయితే మిస్ చేసుకోవద్దు ధృతి కలెక్షన్స్ని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుందండి, ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనేది చెక్ చేసి ఒకసారి చూడండి. కలర్స్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది, అది ముందుగానే చెప్తున్నాం కాబట్టి చూసుకొని తీసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంత లైక్ చేస్తే మీకు చక్కగా నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. జస్ట్ లైక్ చేయమని అడుగుతున్నా అండి. 50 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది లైక్ చేస్తే. సో మర్చిపోవద్దు. డిహెచ్ఆర్ఏ ఐద్రితి కలెక్షన్స్ని ఫాలో అయిపోండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఎలా చేయాలని ఏంటంటే ఆల్ అన్ ఆప్షన్ ఉంటుందండి. ఆల్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. లేకపోతే మిస్ అయిపోతున్నారు. చాలామంది ఓల్డ్ వీడియోస్ చూస్తున్నారు, అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోని లేని వాళ్ళు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు వెంటనే ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. న్యూ కలెక్షన్ ఎప్పుడు అప్డేట్ అంతా మీకు తెలుస్తుంది అనమాట. అంతే. ఈరోజు అయితే నాకు ధృతి చాలా హెల్ప్ చేసిందండి వీడియోకి. ఈ శారీస్ అన్ని కవర్లోంచి తీసి చక్కగా సెట్ వైజ్ పెట్టింది అనమాట. నెక్స్ట్ డిజైన్కి ఒక సెట్, నెక్స్ట్ డిజైన్కి ఒక సెట్, అన్నీ చక్కగా భలే సెట్ చేసి పెట్టింది. నిన్నేనే ఇంకో బాగా చదువుకోవాలి, అమ్మకి హెల్ప్ చేయాలి, ఓకేనా? అల్లరి చేయాలి. దాని పని దానిలో ఉంటుందిలేండి. అంతే. వీడియోని మిస్ చేసుకోవద్దు, ఫాలో అయిపోండి. ఇంకా ఈ సారీతో మొదలు పెట్టేద్దాము. ఇది మిజోరాం సిల్క్ అండి. మిజోరాం సిల్క్ అనే చెప్తున్నారు వీవరు. అయితే సెమీ అనమాట, బట్ చాలా బాగుందండి. మంచి ఫైన్ క్వాలిటీ వచ్చింది. ఫినిషింగ్ అయితే సూపర్ ఉందిలేండి. నాకు భలే నచ్చింది ఫీల్. అది కూడాను మెత్తగా ఉంది, లైట్ వెయిట్, ఫాలిన్ మెటీరియల్, ట్రాన్స్పరెంట్ లేదు, కూల్గా అనిపిస్తుందిలేండి. డిజైన్ వైజ్ అయితే బార్డర్ కూడా మంచిగా భలే ఇచ్చారు. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఎక్కడ ఏమి థ్రెడ్స్ ఒక్కటి కూడా బయటకు లేదండి. డిజిటల్ ఆర్ట్ అనమాట. బార్డర్ కూడా వీవింగ్ చాలా బాగుంది. భలే ఉంది సారీ అయితే. కట్టుకుంటే చాలా బాగుంది. అండ్ పళ్ళు జస్ట్ 2900 అండి. 29కి సేమ్ సారీనే ప్యూర్లో అయితే ఇంకా మనం 50 అబోనే పెట్టాల్సి వస్తుంది. నిజంగా అండి, 50 అబో ఉంటుంది. ఇంకా మనకి అందరికీ వీలుగా ఉండేటట్టు అయితే 15 అబో అయితే మంచి శారీ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి డిజైన్ అలాగే కనిపించేటట్టు అందరికీ వీలుగా మనం ఒక అకేషన్కి కడుతుంటే ఇంకో అకేషన్కి యూజ్ చేయట్లేదు కదండి. చక్కగా పటోలా డిజైన్ ఇక్కడ సరదా తీరిపోతుంది అనమాట. జస్ట్ 2900 ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ అనమాట. శారీ నెంబర్ 1 నేను వేసుకుంది. అయితే దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది. చక్కగా అందరి దగ్గర ఇంకా ఇలాంటి పటోలా డిజైన్స్ ఉంటాయండి. ప్యూర్లో ఉంటాయి, సెమీలో ఉంటాయి, మీడియం రేంజ్ అనమాట. అంతాను బాగుంది. సేమ్ అన్నీ ఇలాగే వచ్చాయండి. మీరు ఇది శారీ నెంబర్ 2 అనమాట. అన్నిటికీ బ్లౌజెస్ కూడా అంతే. ఇది గ్రీన్ కలర్ బేస్ మీద వచ్చింది అనమాట. చాలా బాగుంది. మిజోరాం సిల్క్ అని చెప్పి కొత్త ఫ్యాబ్రిక్ అండి. డిఫరెంట్గా బాగా అనిపించింది. ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ నాకు సెమీ టసర్ టైప్లో అనిపించింది. అన్నిటికీ బ్లౌజెస్ ఇలాగే వచ్చాయి. సేమ్ ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా అండి, అలాగే వచ్చింది. బాగుంది. 2900. ఇది శారీ నెంబర్ 2 గ్రీన్ కలర్ బేస్ మీద వచ్చింది అనమాట. పటోలా డిజిటల్ ఆర్ట్. సో దీంట్లో ఇంకొక డిజైన్ వచ్చేసరికి పింక్, నేను వేసుకున్న దానికి ఆపోజిట్ కలర్ అండి. పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది. లావెండర్ పర్పుల్ కలర్ బార్డర్ తోటి హైలైట్ చేశారనమాట. జస్ట్ 2900. శారీ నెంబర్ 3. చాలా బాగుందండి ఫీల్ అయితే. రెండు వైపులా బార్డర్ వస్తుంది. రెండు వైపులా బార్డర్ అనమాట. మెత్తగా ఉంది బార్డర్ కూడా. ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఇరిటేటింగ్గా ఉండడం కానీ అలా ఏం లేదు అండి. చాలా బాగుంది. మంచిగా పూజలకి చక్కగా చిన్న అకేషన్స్కి కట్టుకోవచ్చండి. 2900. ఏంటి రీతమ్మా, మైక్ పడిపోతుంది అలాగా, అలా వద్దు. మైక్ కింద పెట్టు. డాల్ఫినా, ఓకే. ఇది శారీ నెంబర్ 4 చూపిస్తాను. ఇదిగోండి శారీ నెంబర్ 4. ఇటే ఎలిఫెంట్లా ఉంది కదా డిజైన్. ఇటు ఇదిగోండి బార్డర్ స్నఫ్ కలర్ బార్డర్ తోటి హైలైట్ చేశారు. ఇవి డిజైన్స్ అన్నీ ఒకలాగే ఉన్నాయండి, అస్సలు తెలియట్లేదు డిఫరెన్స్ అయితే. ఏది అనేది కలర్ గుర్తించైతేనే అర్థమవుతుంది అనమాట. ఇది శారీ నెంబర్ 4, 2900. అన్నిటికీ ఒకలాగే నేను వేసుకున్నట్టే వచ్చిందండి. వేస్తే కలర్ కాంబినేషన్ ఒక్కటే చూడండి, అన్నీ బాగున్నాయి.
ప్రతి కలరు బాగుంది. నాకు బ్లౌజ్ మ్యాచింగ్ సెట్ అయింది, సో నేను ఇది వేసుకున్నాను. ఏ కలర్కి ఆ కలర్ అందంగా ఉందండి, ఏది అవసరం లేదు, అంత బాగున్నాయి. సో ఇదొక కలర్, డిజిటల్ ఆర్ట్ అనమాట, అంతా చాలా బాగా అనిపించింది. సో డిజిటల్ ఆర్ట్ బార్డర్ కూడా భలే ఉందిలేండి, లైట్ వెయిట్ ఉంది, మరీ లైట్ వెయిట్ ఏం కాదు, అలా అని చెప్పి మరీ బరువు కాదు, చక్కగా అన్ని నార్మల్ సారీస్ అయితే ఎలా ఉంటాయో అలాగే ఉంది. బాటిల్ గ్రీన్ ఇది వచ్చిందా, లేదు రాలేదు, అందాక గ్రీన్ వచ్చింది కానీ స్నఫ్ కలర్ బార్డర్, ఇప్పుడు మెరూన్ కలర్ బార్డర్ బాగుందండి మంచిగా, నాకైతే భలే నచ్చాయి పర్సనల్గా. అబ్బా బ్లాక్ అండ్ రెడ్ చాలా బాగుంది కాంబినేషన్. ఇది మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట, కంప్లీట్ మెరూన్ కావడా కాదు, అట్లా బాగా అనిపించింది, చాలా బాగుంది శారీ అయితే. 2900 ఓన్లీ. డిస్ప్లే మీద నెంబరింగ్ వస్తుంది, అది నెంబర్ వచ్చేటట్టు నాకు స్క్రీన్ షాట్ పెట్టింది. ఇది శారీ నెంబర్ 8. సేమ్ శారీనేనా? సేమేనండి కదా, సేమే, 1, 8 సేమే, ఏమీ తేడా లేదు, రెండు ఒకటే కలర్ కాంబినేషన్స్, డిజైన్ కూడా ఒకటే అండి, కాదు ఒకటే అండి, అంతా ఒకటే, బాగుంది. డిజైన్ మారిందంట, సరే అది నెంబర్ 1 కింద చూసుకుందాం, ఇది 8 కింద చూద్దాం. లేదండి ఒకటే డిజైన్, ఎలిఫెంట్ రాలేదా, డిజైన్ ఏదో వేరుందండి, తేడా తెలియట్లేదండి, అన్నీ ఒకలాగే ఉన్నాయి. నువ్వు ఆగు, నువ్వు కంగారు పడుకో, నువ్వు ఇక్కడ కూర్చో, ఇది ఇప్పుడు కనిపెట్టేస్తుందండి వెంటనే. సో ఇది శారీ నెంబర్ 8, 2900, ఫ్రీ షిప్పింగ్. రాలేదా, ఫోన్లే మంచిది. సో ఈ శారీస్ చూడండి, డోలా సిల్క్ అనమాట, ముంగా సిల్క్, ముంగా డోలా రెండు ఇంచుమించు ఒకలాగే ఉంటాయిలేండి ఫీల్, ముంగా ఇంకా బాగుంటుంది. ముంగా సిల్క్ చిక్కటి చిన్ని చిన్ని 1000 బుటీస్ అనమాట ఇవంతాను. పింక్ కలర్ శారీ అంతా ఇలాగే వస్తుంది, పింక్ కలర్ అనమాట, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బుటీ స్టైల్, బార్డర్ ఏమో మనకి ఇట్లాగా ఇట్లా గ్యాప్ బోర్డర్ టైప్ వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 2300 అండి. 2300కి చాలా బాగుంది. పళ్ళు అన్నీ ఇలాగే వస్తాయండి, బ్లౌజెస్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చాయన్నమాట. సో అంతే, శారీ మొత్తం అంతా ఇలాగే వస్తుంది, బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చాయి. క్లియర్గా చూడండి, నేను శారీ ఓపెన్ చేయకుండా చూపిస్తాను కదా, సో ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట శారీ అంతా. 1000 బుటీ స్టైల్ అనమాట, సిల్వర్ గోల్డ్ వీవింగ్ బుట్టి. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఎక్కడ ఏమి గుచ్చుకోవట్లేదు, చాలా లైట్ వెయిట్గా ఫాలిన్ మెటీరియల్, మెత్తగా సాఫ్ట్గా ఉంది శారీ అయితే. 2300. దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి వైన్ కలర్, వైన్కి ఎల్లో కలర్ బ్లౌజ్, ఇదిగోండి చాలా బాగుంది, దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే. 2300. ఇది వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, చాలా బాగుందండి కాంబినేషన్ అయితే. మంచి గోల్డెన్ ఎల్లోకి గ్రీన్, బాటిల్ గ్రీన్, చాలా బాగుంది, నాకు అసలు భలే నచ్చింది కాంబినేషన్, సూపర్ ఉందిలేండి, చాలా బాగుంది. ఇంకొకటి డార్క్ గ్రీన్ కలరే అండి, ఇది బాటిల్ గ్రీన్ టైప్లోనే ఉంది, డార్క్ బాటిల్ గ్రీన్కి రెడ్, మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్, ఇదిగోండి బ్లౌజ్. కడితే చాలా బాగుంటాయండి. మీ దగ్గర ఉన్న ఏదో ఒక బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు, ఇందులో ఇచ్చిన బ్లౌజ్ అనే కాదు, ఏ బ్లౌజ్ వేసుకున్నా వీటికి సెట్ అవుతాయి. కాంట్రాస్ట్ సెల్ఫ్ బ్లౌజ్ కూడా వేయచ్చు, మన దగ్గర ఉంటాయి కదా అండి వర్క్ బ్లౌజెస్, అట్లాగా ఏం వేసుకున్నా సెట్ అవుతాయి. మంచి ఆరెంజ్ కలర్, 2300. దీనికి కాంబినేషన్ ఏమి ఇచ్చారు, పింక్. ఆబ్వియస్లీ ఆరెంజ్కి పింక్ అసలు పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంటుంది, ఆడ్గా లేకుండా డీసెంట్ ఉంటుంది. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంది. బుటీస్ 1000 బుటీస్ దగ్గరగా రావడం, చాలా నిండుగా ఉంది శారీ అయితే, కడితే బాగుంటుందండి. కలర్ ఆప్షన్ మాత్రం మీకు అసలు చాలా ఉంది, ఇంకా ఉన్నాయి కలర్స్, ఇంకొక 5-6 కలర్స్ ఉన్నట్టున్నాయండి, 5 లేవా, 3 ఉన్నట్టున్నాయండి. ఇది వచ్చేసరికి మెరూన్ రెడ్ కాంబినేషన్, దీనికి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ రివర్స్లో ఉందా, ఇదిగోండి ఇలా వస్తుంది,
బాగుంది. బార్డర్ అది కూడా భలే ఉందిలేండి, నిండుగా ఉంటుంది కట్టుకుంటే మాత్రం. చిన్న చిన్ని బుటీస్ కదా అండి, ముద్దుగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి అసలు ఈ కలర్కి మాత్రం నాకు భలే నచ్చేస్తుంది. బట్ వీడియోలో మాత్రం కలర్ అయితే చిన్న వేరియేషన్ వస్తుంది. బ్లూ ఫ్యామిలీ అన్నీ కూడా అలాగే వస్తున్నాయండి. ఇదే కాదు, ఇది ఏం బ్లూ అంటామండి, లైట్ బ్లూ కూడా కాదండి, మంచి ఆనంద బ్లూ. ఆనంద బ్లూ కూడా కాదు, ఆనంద బ్లూలోనే కొంచెం కలర్, పాలపెట్ట బ్లూ కూడా కాదు. చాలా బాగుంది, దానికి ఇది కాంబినేషన్. డార్క్ నేవీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. బట్ డైరెక్ట్గా అసలు మాత్రం అదిరిపోయిందండి ఈ బ్లూ కలర్, చాలా బాగుంది. స్కై బ్లూ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట, అంతే. డార్క్ లైట్ బ్లూ టైప్లో వచ్చింది. భలే ఉందిలేండి కలర్ అయితే. కడితే అసలు నిజంగా బాగుంటుంది. వీడియోలో కన్నా నన్ను నమ్మి తీసుకోండి ఈ శారీని. ఈ కలర్, ఎస్పెషల్లీ ఈ కలర్ కోసం సూపర్ ఉంది డైరెక్ట్గా బయట అయితే. ఇంకా ఉన్నాయి. మీ అందరి ఫేవరెట్ కలర్ వచ్చేసిందండి, స్నఫ్ కలర్. ఇంకా ఏం కలర్స్ చూపిస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా, లైక్ చేయండి. ఎలాగో వీడియో చూస్తుంటారు కదా అండి, లైక్ చేయడం వల్ల ఏమీ ఎవరికి నష్టం లేదు, జస్ట్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టే. లైక్ చేస్తే మీకు 50 రూపీస్ కూడా లెస్ అవుతుంది, అది మీకు ప్లస్ అయింది. సో ఇది కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట, స్నఫ్ కలర్కి బాగుంది. ఇంకొకటి బ్లాక్. నాకు అసలు ఎన్ని కలర్స్ చూపించినా బ్లాక్ ఫేవరెట్ కదా అండి నాకు. బ్లాక్, గోల్డ్, సిల్వర్ అసలు ఎంత బాగుందో అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి కాంట్రాస్ట్ మెరూన్ రెడ్. ఏ కలర్ కాంబినేషన్ వేసుకున్నా సెట్ అవుతాయండి ఇప్పుడు చూపించిన వాటికి. ఇందులో ఇచ్చిన బ్లౌజే కాదు, ఏ బ్లౌజ్ వేసుకున్నా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, అంత బాగున్నాయి శారీస్ అయితే. అండ్ ఇంకొకటి 2300, ప్రైస్ చెప్పకుండా వెళ్ళిపోతున్నానేమో నేను. 2300. ఇది పింక్, ఫస్ట్ చూపించిన పింకే, బట్ బ్లౌజ్ మాత్రం వేరే ఉంది. సేమే అండి బ్లౌజ్ కూడాను, సేమే. నేను ఆరెంజ్ బ్లౌజ్ వచ్చిందేమో అనుకున్నాను, సేమే. ఫస్ట్ లాస్ట్ సేమే. ఇంకొకటి ఏంటంటే రష్యన్ క్రేప్ అనమాట. ఇది 2 షేడ్స్ వచ్చాయి, చాలా బాగుందండి. ఇది కూడాను డిఫరెంట్ ఉంది ప్యాటర్న్ అయితే. ఇది డిజైన్ మీరు గుర్తుపట్టారా, నేను అంతకు ముందు కూడా చూపించాను. అంతకుముందు ఎలా అంటే సింగిల్ కలరే చూపించాను, ఇప్పుడు ఇట్లా 2 షేడ్స్ అనమాట. సేమ్ డిజైన్ సింగిల్ కలర్ చూపించాను, ఇప్పుడు ఏంటంటే ఇట్లా డబల్ షేడ్. ఎంత బాగుందో చూడండి, మంచి ఫ్లోయి మెటీరియల్, లైట్ వెయిట్గా ఉంటుంది, చక్కగా షైన్ ఉంటుంది. రష్యన్ క్రేప్ అనమాట, జెరీ వీవింగ్ అనమాట. అది వీవింగ్ అనమాట, జెరీ లైన్స్ లా కనిపిస్తాయి. బట్ జెరీ, మీరు బ్యాక్ సైడ్ చూడండి, అక్కడ కూర్చోండి, ఇదిగోండి, ఎక్కడ గుచ్చుకోవడం కానీ పట్టేయడం కానీ ఏమీ లేదు, చాలా బాగుంది. ఇలా ఈ క్రీపర్ రావడం ఎంత నిండుగా ఉందో చూడండి, రెండు వైపులా సూపర్ ఉంది శారీ అయితే, బాగుంది. అండ్ పళ్ళు కూడా అంతా ఒకటే అండి, బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3400 ఓన్లీ. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కింద కలర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ మనకి బ్లౌజ్, 3400. ఈ శారీ చూడండి, పైన ఇట్లా లైన్స్ ప్యాటర్న్తో వచ్చింది, కింద స్టెప్స్ దగ్గర మాత్రం ఇట్లా వితౌట్ లైన్స్ అనమాట, ఇలా వస్తుంది. అంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కనిపిస్తుంది, ఇలా వస్తుంది అనమాట, జరీ మిక్స్ అయ్యి వస్తుంది. బాగుంది. రష్యన్ క్రేప్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కింద కలర్ ఏదైతే వచ్చిందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది. బాగుంది, ప్యాటర్న్ అయితే కొత్తగా అనిపించిందండి, డిఫరెంట్ స్టైల్, బాగుంది. ఇలా వస్తుంది కింద పార్ట్ అంతా. ఇది 3400లో ఉంది, ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. మంచి రష్యన్ క్రేపు, సాఫ్ట్గా లైట్ వెయిట్గా చాలా బాగుంది. ఇది పైన పార్ట్ అనమాట, రెడ్ అండ్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, రస్ట్ రెడ్, మెరూన్ రెడ్, రస్ట్ రెడ్. అండ్ పళ్ళు పట్టు ఇలా వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉందండి, భలే లైట్ వెయిట్ ఉంది. అండ్ స్టెప్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇది డిజైన్ ఇలా వస్తుంది. ఇక్కడ కూడా 2 షేడ్సే మళ్ళీ, బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కింద రెడ్ కలర్ కదా అండి, మెరూన్ రెడ్ కదా, రస్ట్ రెడ్, అదే కలర్ మనకి బ్లౌజ్. 3400లో ఉంది, బాగుంది. అండ్ ఇంకొకటి, ఏది కిందికి ఏది పైకి తెలియాలి అంటే ఓపెన్ చేయాలి అండి, మీకు క్లియర్గా చూపిస్తాను నేను.
ఇది ఇది ఆరెంజ్ పైకి పింక్ కిందికి అన్నమాట. బాగుంది. పళ్ళు పళ్ళు అండ్ కింద వచ్చిన కలరే మనకి బ్లౌజ్ అన్నమాట. పింక్ కలర్ బ్లౌజ్ సూపర్ ఉంది. కింద ఆబ్వియస్లీ ఇందాక మనం చూసినట్టు ఇలా వస్తుంది వితౌట్ లైన్స్ తోటి. ఇది 2 షేడ్స్ తోటి వస్తుంది అనమాట. ఈ జరీ వీవింగ్ ఇట్లా క్రీపర్లా చాలా బాగా తెలుస్తుందండి. బాగుంది. 3400 రష్యన్ క్రేప్. అండ్ ఇంకొకటి ఇప్పుడు చూపించిన దానికి ఆపోజిట్ కలర్ అనమాట. ఇది అనుకుంటున్నాను ఆపోజిట్ అని, చూడాలి. ఆపోజిటే అండి. ఇందాక పింక్ కిందకి వచ్చింది కదా, ఇప్పుడు పింక్ పైకి వచ్చింది, ఆరెంజ్ కిందకి ఇలా వస్తుంది. పైన అంతా మనకి స్టెప్స్ అండ్ ఇక్కడ పళ్ళు అంతా ఇలాగే లైన్స్ ప్యాటర్న్ వస్తుంది. కింద స్టెప్స్ దగ్గర మాత్రం ఇది ఇట్లా వితౌట్ లైన్స్ అనమాట. అది కూడా 2 షేడ్స్. బాగుంది. డిఫరెంట్ ప్యాటర్న్ అండి, రెగ్యులర్ స్టైల్ కాదు. అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్. అంతకుముందు వితౌట్ డబల్ షేడ్ కాకుండా ఓన్లీ సింగిల్ షేడే చూపించాను అంతకుముందు. ఇప్పుడు ఇది ఇట్లాగా డబల్ షేడ్ హాఫ్ అండ్ హాఫ్ లా వచ్చింది. బాగుంది. ఇది ఇంకొక కలర్. వైలెట్ కలర్, లావెండరా, వెరీ గుడ్. డార్క్ వైన్ కలర్ అండ్ గ్రేప్ వైన్ కలర్ అండ్ పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్. అది చెప్పిన కలరే కరెక్టా? బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. 3400. అండ్ పళ్ళు కూడా అసలు మంచి గ్రాండ్గా ఉందండి. ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవచ్చు. బాగుంది. మంచి ఫైన్ జరీ వచ్చింది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అనమాట. రష్యన్ క్రేప్ ఇప్పుడు రష్యన్ క్రేప్ బాగా ఎక్కువ వస్తుందండి. ఇది కింద పార్ట్. ఇది కూడా మనకి 2 షేడ్స్ తోటి హైలైట్ చేశారు. బాగుంది. 3400 ఓన్లీ. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్స్ మాత్రం బాగున్నాయండి, బాగా సెట్ చేశారు. లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ బాగుంది. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. కట్టుకుంటే భలే ఉంటుందిలేండి, నిండుగా ఉంది. ఇది కింద స్టెప్స్ పార్ట్ అనమాట. ఇదంతా బాగుంది. పింక్ పళ్ళు అండ్ పింక్ బ్లౌజ్. 3400 రష్యన్ క్రేప్. చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ మెటీరియల్, చక్కగా షైన్ ఉంది. బాగుందండి. చక్కగా మీకు ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి షేర్ చేసేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా వీడియోస్ రోజు రెగ్యులర్గా ఫాలో ఉంటే తెలుసు కదండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ.